మొన్నటి వరకు నిండు కుండలా తొనికిసలాడిన శ్రీశైలం ఇప్పుడు బోసిపోతోంది. 862 అడుగుల్లో 112.21 టీఎంసీలకు నీటి నిల్వ తగ్గిపోయింది. ఎడమ కేంద్రంలో యథేచ్ఛగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉండటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని డ్యాం అధికారులు చెబుతున్నారు. దిగువన నీటి అవసరాలు లేకున్నా 35,315 క్యూసెక్కులు తరలించారని, కృష్ణా బోర్డు ఉత్తర్వులను తెలంగాణ జెన్కో తుంగలో తొక్కిందని అంటున్నారు. ఇలాగైతే జనవరి 15 నాటికే శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ అవుతుందని చెబుతున్నారు. అదే జరిగితే రాయలసీమతో పాటు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సాగు త్రాగునీటి కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మొన్నటి వరకు నిండుకుండలా తొనికిసలాడిన శ్రీశైలం ఇప్పుడు బోసిపోతోంది. 862 అడుగుల్లో 112.21 టీఎంసీలకు నీటి నిల్వ తగ్గిపోయింది. ఎడమ కేంద్రంలో యథేచ్ఛగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉండటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని డ్యాం అధికారులు చెబుతున్నారు. దిగువన నీటి అవసరాలు లేకుండా 35,315 క్యూసెక్కులు తరలించారని, కృష్ణా బోర్డు ఉత్తర్వులను తెలంగాణ జెన్కో తుంగలో తొక్కిందని అంటున్నారు. ఇలాగైతే జనవరి 15 నాటికే శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ అవుతుందని చెబుతున్నారు. అదే జరిగితే రాయలసీమతో పాటు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సాగు తాగునీటి కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. శ్రీశైలం బ్యారేజ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ అందిస్తారు. కిషోర్, ప్రస్తుతం శ్రీశైలం బ్యారేజ్లో ఎంతవరకు నీటి మట్టం ఉంది? ఇక జనవరి 15 నాటికే అది ఖాళీ అవుతున్నట్టు అధికారులు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీశైలం డ్యామ్ లో గత నెల రోజులు 2 నెలల కిందటి వరకు కూడా పూర్తి నిండుకుండలాగా ఉన్నటువంటి శ్రీశైల జలాశయం ప్రస్తుతానికి భారీగా నీటి నిల్వలు తగ్గిపోతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా 885 అడుగుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి శ్రీశైల జలాశయం ప్రస్తుతానికి 862 అడుగులకు పడిపోయిన పరిస్థితి కనపడుతోంది. పూర్తిగా ఇటు అవసరాలు లేకపోయినా కూడా దిగువకు నీటిని విడుదల చేస్తూ ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో యథేచ్ఛగా విద్యుత్ ఉత్పత్తి చేయడం అన్నది పెద్ద ప్రబంధకంగా మారుతోంది. ఇబ్బందికరమైన పరిస్థితులను లేవనెత్తుతోంది. పూర్తిగా ఇటు శ్రీశైలంలో ఇన్ఫ్లోస్ అన్ని కూడా ఆగిపోయిన నేపథ్యంలో కంటిన్యూగా కూడా ఈ విద్యుత్ ఉత్పత్తి యథేచ్ఛగా జరుగుతుండటంతో ఈ యొక్క నీటి కష్టాలు మనకు తప్పేట్టు లేవని చెప్పి ఇటు సాగునీటి నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ యొక్క శ్రీశైల జలాశయానికి సంబంధించినటువంటి దిగువన ఇప్పటి వరకు 35,315 క్యూసెక్ల నీటిని కిందికి తరలించారు. కృష్ణా బోర్డు ఉత్తర్వులు ఒకవైపు తెలంగాణ జెన్కోకు అన్ని రకాలుగా క్లియర్ గా ఎంత నీటిని వాడాలి, ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న అంశాల మీద కృష్ణా బోర్డు నిర్దిష్టమైనటువంటి సూచికలు చేసినప్పటికీ కూడా తెలంగాణ జెన్కో వాటిని అన్నింటినీ తుంగలో తొక్కి యథేచ్ఛగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుండడం అన్నది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని చెప్పవచ్చు. ఇలాగే ఉన్నట్లయితే రానున్న 2 వారాలు అంటే జనవరి 15, 20 తారీఖులకంతా కూడా శ్రీశైలం జలాశయం పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి ఇటు సాగునీటి అధికారులు కానీ లేదా నిపుణులు కానీ చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా ఇటు తెలంగాణ అటు రాయలసీమతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు కూడా కావాల్సినటువంటి నీటి అవసరాలు ఉండాలి అంటే ఈ నీటిని కిందికి విడుదల చేయడం అనేది తగ్గించాలి. కృష్ణా బోర్డు కూడా దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఇటు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.